నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రధాని అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాల వివరణ. కేసీఆర్ దేవుడే, కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయన్న కవిత. కోవట్టులు తనపైనే కుట్ర చేస్తున్నారని విమర్శలు. ఎమ్మెల్సీ కవితకు పలు ప్రశ్నలు సంధించిన ఆది శ్రీనివాస్. కేసీఆర్ కు రాసిన లేఖ ఎవరు లీక్ చేశారో చెప్పాలని డిమాండ్. దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు. సాధారణ ఇన్ఫ్లుయెంజా లక్షణాలే ఉన్నాయన్న వైద్యారోగ్య శాఖ. జూన్ 1 నుంచి ఐరోపా దేశాల దిగుమతులపై 50% సుంకం. దేశం వెలుపల ఉత్పత్తి అయ్యే స్మార్ట్ఫోన్లపై 25% విధించిన ట్రంప్. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్రాలు చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే క్రమంలో రాష్ట్రాలపై ఈ సమావేశం దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నేడు ఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. ఈ సమావేశానికి చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రాష్ట్రాలు చేపట్టాల్సిన చర్యలపై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశ థీమ్ను 2047 నాటికి వికసిత్ భారత్ కోసం వికసిత్ రాష్ట్రాలుగా నిర్దేశించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో జరిగే మొదటి సమావేశం ఇదే కాగా వికసిత్ భారత్ కోసం టీమిండియాగా అన్ని రాష్ట్రాలు కలిసి తీసుకెళ్లారనే తన నిబద్ధతకు అనుగుణంగా ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారని నీతి ఆయోగ్ తెలిపింది. రాష్ట్రాలు తమ ప్రత్యేక భౌగోళిక, జనాభా ప్రయోజనాలను ఉపయోగించుకోవాలన్న నీతి ఆయోగ్ అదే సమయంలో మానవాభివృద్ధి, ఆర్థిక వృద్ధి, స్థిరత్వం, సాంకేతికత, పాలనా సంస్కరణలపై దృష్టి సారించాలని సూచించింది. డేటా ఆధారిత ప్రక్రియలు, ఫలిత ఆధారిత పరివర్తనపై దృష్టి సారించాలని పేర్కొంది. దేశం ఎదుర్కొంటోన్న అభివృద్ధి సవాళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించడానికి, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రాష్ట్రాలు బిల్డింగ్ బ్లాకులుగా ఎలా ఉంటాయనే అంశంపై సమాలోచనలు జరపడానికి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఒక వేదికను అందిస్తుందని నీతి ఆయోగ్ తెలిపింది. నైపుణ్యాన్ని మెరుగుపరచడం, దేశవ్యాప్తంగా స్థిరమైన ఉపాధి అవకాశాల్ని సృష్టించడానికి తీసుకోవాల్సిన చర్యలపైన సమావేశంలో చర్చించనున్నట్లు వివరించింది. ఢిల్లీలో నేడు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ లక్ష్యాలు, విధానాలతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సహకారాన్ని వివరించనున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను ఆవిష్కరించనున్న సీఎం 2047 నాటికి సాధించదలుచుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలనా విధానాలు, రాష్ట్రాల అభివృద్ధి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై నివేదిక సమర్పించనున్నారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్తో ముందుకు సాగుతున్న విధానాన్ని వివరించనున్నారు. ఐటీ, ఫార్మా, పట్టణీకరణలో ముందుకెళ్లేందుకు చేపడుతున్న చర్యలను వివరిస్తారు. ట్రిపుల్ రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీఆర్లుగా మార్పు, యువతకు నైపుణ్య శిక్షణ, ప్రపంచస్థాయి సదుపాయాలతో యూనివర్సిటీల ఏర్పాటుపై రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. రుణమాఫీ, వరికి బోనస్, సన్నబియ్యం, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేసే పథకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, $500 సిలిండర్ కార్యక్రమాలను వివరిస్తారు. సామాజిక సాధికారతలో భాగంగా ఎస్సీ వర్గీకరణ, కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానం వంటి విషయాలను ప్రస్తావించనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాసిన లేఖను కుట్రపూరితంగా బయటపెట్టారన్న కవిత తన పరిస్థితే ఇలా ఉంటే ఇతరుల సంగతేంటో చర్చ జరగాలన్నారు.
కోవొట్టులను తప్పించుకుంటే పార్టీ 10 కాలాలు బతుకుతుందన్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ బీజేపీ సంబరపడాల్సిందేమీ లేదని వెల్లడించారు. పార్టీ అధినేత కుమార్తెపైనే కుట్రలు చేసేవారు ఎవరనే అంశంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. 2 రోజుల్లో మరిన్ని అంశాలు కవిత బయటపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత పేరుతో వచ్చిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపుతోన్న వేళ అమెరికా నుంచి వచ్చిన వెంటనే మరింతగా అగ్గిరాజేశారు. తనపై కుట్ర చేస్తున్నారని ఇటీవల వ్యాఖ్యానించిన ఎమ్మెల్సీ కవిత తాను అధినేతకు రాసిన లేఖ బయటకు రావడమే అందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. గతంలోనూ ఇలాగే లేఖలు రాసినట్లు వెల్లడించిన కవిత పార్టీలో అందరూ అనుకుంటున్నదే తప్ప తన వ్యక్తిగత ఎజెండా లేఖలో లేదని స్పష్టం చేశారు. చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కేసీఆర్ చుట్టూ ఉన్న కోవర్టుల వల్లే పార్టీకి నష్టం జరుగుతుందని కవిత వెల్లడించారు. గులాబీ దళపతిని దేవుడిగా అభివర్ణించిన కవిత ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అవసరం ఉన్నది. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విమర్శించారు. లేఖ బయటకు రాగానే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఆ పార్టీలు సంబరపడుతున్నాయన్నారు. ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటది అనేటటువంటి నా భావన. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె స్వయంగా తనపై కుట్ర చేశారని మాట్లాడటం మామూలు విషయం కాదు. పార్టీలో ఏదో జరుగుతోందని ఇన్నాళ్లుగా వచ్చిన ఊహాగానాలు ఇప్పుడు బలపడటం కాదు, త్వరలో ఏదో ఖచ్చితంగా జరుగుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దెయ్యాలు, కుట్ర అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. కేసీఆర్ కుమార్తెపై కుట్ర చేసే అవసరం ఎవరికుంటుంది? పరిస్థితులు అంత దూరం ఎందుకొచ్చాయి? ఇలా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 2-3 రోజుల్లోనే కవిత మరోమారు మీడియా ముందుకొచ్చి మరిన్ని అంశాలను బయటపెట్టే అవకాశాలున్నాయని అనుచరులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖను లీక్ చేసింది ఎవరో ఆమెనే చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కవితకు పలు ప్రశ్నలు సంధించిన ఆది శ్రీనివాస్ కేసీఆర్ దేవుడైతే దెయ్యమెవరో చెప్పాలన్నారు. బీఆర్ఎస్లో మీపై కుట్ర చేస్తున్నది ఎవరన్న కాంగ్రెస్ నేత సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందని అడిగారు. లేఖ లీక్పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే మీ కుటుంబం ఎందుకు అండగా నిలబడట్లేదన్న ఆది శ్రీనివాస్ కనీసం ఎయిర్పోర్ట్లో మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ రాకపోవడంలోని ఆంతర్యమేంటన్నారు. కోవట్టులు ఎవరు? బీఆర్ఎస్ లో మీపై కుట్ర చేస్తున్నది ఎవరు? సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? మీకు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ లేదా? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? లేఖ లీక్ కావడం పైన వివరణ ఇవ్వాలని కేసీఆర్ ని అడుగుతారా? మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. తప్పు చేయకపోతే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు రాగానే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నోటీసులకు భయపడి బీఆర్ఎస్ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బాంబులతో పేల్చారనే అనుమానముంటే కమిషన్కు ఆధారాలు ఇవ్వొచ్చన్నారు. మేడిగడ్డ కుంగిపోయినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది కదా, బాంబులు వేసి ఉంటే అప్పుడే ఎందుకు తేల్చలేదన్నారు.
కేవలం నోటీసులు రాగానే బీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారమే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని తప్పుడు ప్రచారం చేసి కమిషన్ల కోసం మేడిగడ్డకు మార్చారని ఆరోపించారు. జ్యుడిషియల్ కమిషన్ను తప్పుపట్టడం సరైంది కాదన్నారు. కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుందని, ప్రభుత్వంతో సంబంధం లేదన్నారు. తప్పు చేయకపోతే కమిషన్ ఎదుట హాజరు కావాలని, గతంలో ఇందిరాగాంధీ వంటి నేతలు కూడా హాజరయ్యారని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక వికృతమైన వికారమైన చేష్టలకు పాల్పడుతున్నారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి, భారతదేశానికి మొదటి లోక్పాలు, వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ ఆఫ్ దిస్ కంట్రీ, వారి ద్వారా కాళేశ్వరం మీద కూలిపోయిన మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం సుందెల బ్యారేజ్ విషయంలో సమాజం మొత్తం సర్వత్రం కోరిన విధంగా జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ వేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి, ఈటెల రాజేంద్ర గారికి నోటీసులు ఇస్తే ఏ విధంగా భయపడి వణికిపోయి వారు ఒక తప్పుడు ప్రొపగాండా, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కేవలం ఎంక్వైరీ చేసినాం అంతే, ఇప్పటి వరకు అసలు చర్యలు మొదలు పెట్టలే. దాని నోటీస్ వస్తేనే ఈ విధంగా వణికిపోయి అడ్డగోలు మాట్లాడుతున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ అబద్దాలు, ఈ విధంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడాలని గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ బాంబులు పెట్టిందన్న కేటీఆర్ వ్యాఖ్యల ఆధారంగా సీబీఐ విచారణ జరిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎలకతుర్తి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాల్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్న మంత్రి ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం రేవంత్ ఆధ్వర్యంలో క్రమశిక్షణతో కష్టపడుతున్నట్లు వివరించారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఏమంటున్నాడు, కాళేశ్వరంలో బాంబులు పెట్టినని. మీరు కూడా వచ్చి కొంతమంది భయం కాళేశ్వరంలో బాంబులు పెట్టినట్టుండే అన్నాడు. ఇలా కేటీఆర్ అడుగుతున్నట్టుగా కాళేశ్వరంలో బాంబులు పెట్టినట్టయితే కేటీఆర్ మాటని ఒక పిటిషన్ గా తీసుకొని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, సిబిఐ విచారణ చేయించండి, లేదా ఇతర ఏ ఏజెన్సీతో విచారణ చేయించి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై అపనింద మోపుతా ఉన్నాడు. అధికారంలో ఉన్నది వాళ్ళు, ప్రాజెక్టులు నిర్మించడం విఫలమైతే ఆ చెడ్డ పేరు కాంగ్రెస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రాజెక్టులు నిర్మించాలి, కాంగ్రెస్ ప్రాజెక్టులను కూలగొట్టదు. ఇది కాంగ్రెస్ చరిత్ర. హైదరాబాద్ నీలోఫర్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఆసుపత్రిలో ప్రైవేటు వ్యక్తుల మెడికల్ నిర్మాణం విషయంలో పలు ఆరోపణలు రావడంతో విచారణ అనంతరం రవికుమార్ స్థానంలో డాక్టర్ విజయ్ కుమార్ ను ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది. నిర్మాణంపై స్పందించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తాము అనుమతి ఇవ్వలేదంటూ ప్రకటన విడుదల చేశారు. సదరు వ్యక్తి ఆసుపత్రి ఆవరణలో మందుల దుకాణాన్ని ఖాళీ చేయకుండా కోర్టుకు వెళ్లి అధికారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. కలెక్టర్ ఆదేశాలతో ఏప్రిల్ 22న రెవెన్యూ అధికారులు కట్టడాన్ని కూల్చివేశామని అధికారులు వెల్లడించారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు బారులు తీరుతున్నారు. భక్తజనం పుణ్యస్నానాలతో త్రివేణి సంగమం కిటకిటలాడుతోంది. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే 1,50,000 మంది భక్తులు కాళేశ్వరానికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తుల పుణ్యస్నానాలతో త్రివేణి సంగమం భక్తజన సంద్రంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పుష్కర ఘాట్లకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 1,50,000 మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని అధికారులు వెల్లడించారు. భక్తులు సరస్వతీ నదిలో పుణ్యస్నానాలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం వచ్చి పుష్కర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దూర
ప్రాంతాల నుంచి భక్తుల కోసం ప్రత్యేకంగా టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక వసతి గృహాలకు భక్తుల నుంచి మంచి డిమాండ్ ఉంది. 3 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 41 టెంట్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. టెంట్ సిటీకి మరోవైపు ఫుడ్ కోర్ట్ ను ఏర్పాటు చేశారు. టెంట్ను యాత్రా.com ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఒంటరిగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా డార్మెటరీ సదుపాయం కల్పించారు. అధునాతన వసతులతో ఏర్పాటు చేసిన వసతి గృహాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏరియాలో కాళేశ్వరం ఇట్లా కొంచెం ఈ సిటీ లాగా ఉండదు కదా, ఉండకపోయినా కూడా గవర్నమెంట్ వాళ్ళు మంచిగా అరేంజ్మెంట్స్ చేశారు. అంటే విఐపీల కోసం విఐపీ ఘాట్ చేశారు, మినిమం వాళ్ళ కోసం మినిమం రూమ్స్ చేశారు. అక్కడ ఘాట్లో కూడా టెంట్లు అవన్నీ వేసి అన్ని అరేంజ్ చేశారు. సడన్గా వచ్చి ఇట్లా ఉండాలనుకునే వాళ్ళకి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ చేశారు. ఇక్కడ వచ్చి ఒక అరౌండ్ 40 టెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ప్రైస్ వచ్చి 3000 ఇంక్లూడింగ్ జిఎస్టీ ఉంటుంది. మనం బుకింగ్ చేసుకోవాలనుకుంటే యాత్రాధామ్.comలో బుకింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి సీఎం గారి కోసం సపరేట్గా ఒక టెంట్ వేయించాము, అదొకటి. ప్లస్ మనం బ్యాంకెట్ హాల్ ఒకటి చేయించాము. దానిలో 200 బెడ్స్ ఉంటాయి. ఒక్కొక్క బెడ్కి పర్సన్ ఛార్జ్ లెక్క 500 ఛార్జ్ తీసుకుంటున్నాము. దాంట్లో కూలర్స్ అవన్నీ ఏర్పాటు చేశాము. మనకు రెస్టారెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకు టెంట్లలో ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంటాయి. వాష్రూమ్స్, ఏసీ ప్రతి ఒక్కటి ఉంటుంది. అయితే పాజిటివ్గానే ఉంది. ఎందుకంటే ఈ జాతరలో ఇది మనం పెట్టడం ఫస్ట్ టైం. ఇది ఇట్లా చాలామంది చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు. చాలామంది బుకింగ్ కూడా చేసుకుంటున్నారు. సరస్వతి ఘాట్లో సాయంత్రం జరుగుతున్న కాశీ పండితుల సరస్వతి నవరత్నమాల హారతి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హారతిని భక్తులు కనులారా వీక్షించి తన్మత్వం చెందుతున్నారు. సోమవారంతో సరస్వతి పుష్కరాలు ముగియనున్నాయి. వారాంతాలు కూడా కలిసి రావడంతో భక్తుల తాకిడి పెరుగుతోంది. త్రివేణి సంగమ పరిసరాలు ఈ 3 రోజులు జనసంద్రంగా మారనున్నాయి. దీంతో ఘాట్ పరిసరాల్లో అదనంగా వాహన పార్కింగ్ స్థలాల్ని అధికారులు సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని అధికారులతో సమీక్షించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా నిరంతరం పోలీసు గస్తీ పెంచారు. భక్తులెవరూ నది లోపలికి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పెంచారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. మాదాపూర్లో పలు పబ్బుల్లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కొందరికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఒకరు మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తేలింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, ఎస్ఓటీ పోలీసుల తనిఖీలకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని పబ్బుల పైన రాత్రి ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీంట్లో మాదాపూర్, కొండాపూర్ సంబంధించిన పబ్బుల ముఖ్యంగా తనిఖీలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లయితే పోలీసు అధికారులు నిర్ధారించడం జరిగింది. దాంట్లో ఒకరికి మాదాపూర్ లోని ఒక పబ్బులో, తర్వాత కొండాపూర్ లోని ఒక పబ్బులో అయితే వారికి ఇద్దరికి కూడా పాజిటివ్ వచ్చినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం వారిని అయితే అదుపులో తీసుకొని పోలీసులు వారిని అయితే విచారిస్తున్నారు. వాళ్ళు పబ్బుల్లోకి అంటే డ్రగ్స్ సేవించి లోపలికి వచ్చారా లేదా అక్కడే పబ్బుల్లో ఏమన్నా సేవించారన్న కోణంలో అయితే ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. వారికి పాజిటివ్ రావడంతో కూడా మొత్తం వీళ్ళిద్దరు కూడా అంటే డ్రగ్ సేవించిన తర్వాతనే పళ్ళకి తనిఖీ చేయగా ఇద్దరికి మాత్రమే రావడంతో అయితే ప్రస్తుతం ఆ డ్రగ్స్ సేవించిన వారిని పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరించి తర్వాత ఆ డ్రగ్స్ ను అంటే ఎక్కడ కొనుగోలు చేశారు, ఏ సేవించారన్న కోణంలో ప్రస్తుతం అయితే పోలీసుల అధికారులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ కొన్ని రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా పబ్లపై నిఘా ఉన్న ఆ పోలీసులకు సంబంధించి కూడా అకస్మాత్తుగా తనిఖీలు చేయడంతో కూడా ఇలాంటి వాటిలో ప్రాథమికంగా పరీక్షల దాంట్లో అయితే పాజిటివ్ తొందరగా గుర్తించి వారిని అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే తనిఖీలు దర్యాప్తు చేయొచ్చు అని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే భావిస్తున్నప్పటికీ దాంట్లో పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఇంతవరకు మోతాజులో వీళ్ళకు పాజిటివ్ వచ్చింది అన్నది కూడా ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతం వారిని అయితే వివిధ పోలీస్ స్టేషన్లకు అంటే ఇటు గచ్చిబౌలి కానీ తర్వాత మాదాపూర్ పోలీసులకు అయితే వారిని అయితే అప్పగించి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్లో పెరుగుదల కనిపిస్తోంది. అత్యధికంగా కేరళలో 273 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
కొట్టాయంలో 82, తిరువనంతపురంలో 73, ఎర్నాకులంలో 49, పతనంతిట్టలో 30, త్రిశూర్లో 26 కేసులు నమోదైనట్లు చెప్పారు. కర్ణాటకలోని బెంగళూరులో 9 నెలల శిశువు కోవిడ్ బారిన పడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 35 కరోనా కేసులు నమోదు కాగా వాటిలో 32 బెంగళూరులోనే గుర్తించినట్లు వెల్లడించింది. ఢిల్లీలోని 23 మందికి కరోనా సోకినట్లు ఢిల్లీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వాసుపత్రులు ఆక్సిజన్ నిల్వలు, మందులు, వ్యాక్సిన్ల కొరత లేకుండా సిద్ధంగా ఉండాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ అప్రమత్తం చేశారు. ఈ కేసులపై భయపడాల్సిన అవసరం లేదని, ఈ వేరియంట్ సాధారణ ఇన్ఫ్లుయెంజా లక్షణాలను కలిగి ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో 4 కోవిడ్ పాజిటివ్గా తేలిందని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసుల ప్రభావం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 4 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. విశాఖలో 3, కడపలో 1 కేసును గుర్తించినట్లు వెల్లడించారు. టెస్టింగ్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందన్న సత్యకుమార్ కోవిడ్ గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్లో కోవిడ్ వైరస్ సోకిన కూకట్పల్లిలోని ఓ వైద్యుడు పూర్తిగా కోలుకున్నారని వైద్యాధికారులు తెలిపారు. అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని చెప్పారు. అయినప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. అమెరికా వెలుపల ఉత్పత్తయ్యే అన్ని రకాల స్మార్ట్ ఫోన్లపై 25% సుంకాన్ని విధించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే ఐరోపా సమాఖ్య నుంచి దిగుమతయ్యే వస్తువులపై 50%, అమెరికా వెలుపల తయారయ్యే ఐఫోన్లపై 25% సుంకం వేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈయూతో జరిగిన చర్చల్లో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ ఐరోపా దేశాల నుంచి దిగుమతులపై జూన్ 1 నుంచి 50% సుంకాన్ని వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. తనకు భౌగోళిక రాజకీయ ప్రత్యర్థి అయిన చైనా కంటే దీర్ఘకాల స్నేహబంధం కలిగిన ఐరోపా సమాఖ్యపై అధిక సుంకం విధించాలన్న ట్రంప్ నిర్ణయం ఆర్థిక నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. అటు భారత్ సహా ఇతర దేశాల్లో కాకుండా కేవలం అమెరికాలో తయారైన ఐఫోన్లు మాత్రమే అమెరికాలో విక్రయించాలని ఇప్పటికే ఆ సంస్థ అధినేత టిమ్ కుక్కు ట్రంప్ స్పష్టం చేశారు. అలా కాని పక్షంలో యాపిల్ సంస్థ తమ ఉత్పత్తులపై 25% సుంకం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా ఈ నిర్ణయం ఒక్క యాపిల్కే కాదు, స్మార్ట్ ఫోన్ తయారీదారీ సంస్థలన్నిటికీ వర్తిస్తుందని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకుతాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. అదే సమయంలో లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. అక్కడి నుంచి 2-3 రోజుల్లోనే ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. అరేబియా సముద్రంలో దక్షిణ కొంకన్ గోవా తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడనుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమ తీరంలో గుజరాత్, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో ఈ నెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 27 నాటికి అల్పపీడనం ఏర్పడి ఆ ప్రభావంతో ఈ నెల 27న పశ్చిమ మధ్య ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఈ నెల 27 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు కోర్టు బ్రేకులు వేసింది. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతి రద్దు చేస్తూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అడ్డుకున్నారు. ఇటీవల హార్వర్డ్ వర్సిటీకి నిధుల్లో కోత వేసిన ట్రంప్ యంత్రాంగం ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని గురువారం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీ బోస్టన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయమూర్తి ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నారు. హార్వర్డ్ అధికార వెబ్సైట్ ప్రకారం ప్రస్తుత ఏడాది ఈ యూనివర్సిటీలో 6,800 మంది విదేశీ విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వర్సిటీలో మొత్తం విద్యార్థుల సంఖ్యలో 27% మంది విదేశీయులే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్సే ఉన్నారు. భారత్ నుంచి 788 మంది ఈ యూనివర్సిటీలో ప్రవేశం పొందారు.